హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. ఈరోజు వీడియోలో 1 ఇయర్ బేబీకి లాంగ్ స్కర్ట్ మనం ఎలా కట్ చేసుకుని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఈ టాసల్స్ కూడా చేసినాయనండి మనం ఏ విధంగా మేక్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను చెప్పాలంటే దీనికి క్రాప్ టాప్ కూడా చేశానండి, బట్ వీడియో బాగా లెంతీ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. టోటల్గా సెట్ అయితే చాలా బాగుందండి. మీరు తప్పకుండా వీడియోలు మాత్రం వాచ్ చేయండి. సో ఇప్పుడు దీనికి కటింగ్ ఎలా చేసుకోవాలి, మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూడండి. 1 ఇయర్ బేబీకి అండి నేను చెప్పే మెజర్మెంట్స్ అయితే ఈ క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను నేను. అదేవిధంగా సాటిన్ లైనింగ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కాటన్ లైనింగ్. ఇది వచ్చేసి పుట్టగా కనిపించడం కోసం క్యాన్ క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చేసి అంటే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ బేబీ వరకు సరిపోతుందండి నేను చెప్పే మెజర్మెంట్స్ అనేవి. ఇది వచ్చేసి డబల్ లేయర్ అండి. దీన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా లోపల నీట్గా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి ఇక్కడ బెల్ట్ పార్ట్ ఎంత కాకుండా ముందు మెజర్ చేసుకోవాలండి. నేను వచ్చేసి బెల్ట్ పార్ట్ అయితే 5.5 తీసుకుంటున్నాను. సో 10 అయితే నాకు సరిపోతుంది. స్టిచ్చింగ్లో పోయినా ఒక హాఫ్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి లెంత్ వచ్చేసి 15 సరిపోతుందండి. సో ఫోల్డింగ్లో కలిపి నేను ఈ విధంగా తీసుకుంటున్నాను చూడండి. 15 ఇంచెస్ నాకు సరిపోతుంది. ఇది ఎక్కడికక్కడ 15 ఇంచెస్ చూసుకొని మార్క్ చేసుకుంటూ, అంటే ఈ లైన్ దగ్గర నుంచి ఉండాలండి 15 ఇంచెస్. అప్పుడు మనకి కరెక్ట్ మెజర్ వస్తుంది. ఈ ఎడ్జ్కి చూసుకొని దీన్ని లైన్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఈ పైన పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. కట్ చేసిన తర్వాత మనకి చూడండి ఇటు ఈక్వల్గా ఉండాలన్నమాట. సో మనకి టోటల్గా ఇంత గేరా వస్తుంది. కింద గేరా అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇలాగే మనం లైనింగ్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. కానీ లైనింగ్ పార్ట్కి నేను ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నానండి ఫోల్డింగ్ కోసం. క్యాన్ అయితే మళ్ళీ సేమ్ ఇంతే కట్ చేసుకుంటాను. క్యాన్ పైకి ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ లోపలికి కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది, కింద కనిపించకుండా. సో కాటన్ అయితే సాటిన్ అయినా కొంచెం ఎక్కువ పెట్టుకుంటానండి ఫోల్డింగ్స్ కోసం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సాటిన్ క్లాత్ తీసుకున్నాను. సేమ్ ఇది కూడా అంతేనండి. 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి మనం. చేసుకుని దాన్ని బట్టి మనం సేమ్ ఇందాక ఎలా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నామో అలాగే చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ 5.5 పెట్టుకున్నానండి. సో ఇది వచ్చేసి 16 ఇంచెస్ పెట్టుకున్నాను. మొత్తం 16 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా మనం రౌండ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. అప్పుడే నీట్గా వస్తుందండి. సో ఇలా 16 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని, ఇవి 4 ఫోల్డింగ్స్ ఉంటాయండి, మనకి 4 ఉంటాయి. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది.
క్యాన్ కూడా ఇంతే కట్ చేసుకోవాలండి. కాకపోతే క్యాన్ వచ్చేసి నేను ఒక 1 ఇంచ్ తగ్గించుకుంటున్నాను. అంటే 14.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ క్లాత్ కట్ చేశాను. ఇది వచ్చేసి క్యాన్ అండి. క్యాన్ కొంచెం షార్ట్గా కట్ చేశాను అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సాటిన్ లైనింగ్ ఈ విధంగా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇది మెయిన్ క్లాత్ అన్నమాట. సో మెయిన్ క్లాత్ కంటే కూడా నేను సాటిన్ కాటన్ కొంచెం ఎక్కువ పెట్టానండి. ఎందుకంటే ఫోల్డింగ్స్లోకి వెళ్తుంది కాబట్టి, అది ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కాబట్టి ఆ విధంగా పెట్టాను. ఇది నెక్స్ట్ వచ్చేసి మనం నడుము పట్టి కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నడుము పట్టి కట్ చేసుకుంటే కటింగ్ అయితే పూర్తయిపోతుంది. ఇది వచ్చేసి నడుము పట్టి 12 పెట్టుకున్నానండి. అంటే 24 వస్తుంది. మనకి లోపల ఖర్చులు పోను 22 వస్తుంది అనమాట. సో ఇటు వచ్చేసి నేను 2.5-3 ఇంచెస్ తీసుకుంటున్నాను. దీన్ని స్ట్రైట్గా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మెయిన్ క్లాత్ కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నడుము పట్టి కోసం సాటిన్ మెయిన్ క్లాత్ వేస్తున్నానండి. సో అంటే ఈ విధంగా ఉంటుంది, ఇలా వస్తుంది అనమాట. మెయిన్ క్లాత్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. పట్టీ కోసం మెయిన్ క్లాత్ అండ్ సాటిన్ లైనింగ్ కట్ చేసేసుకున్నానండి. స్టిచ్చింగ్ ఎలాగో చూపిస్తాను. ఇది వచ్చేసి లోపల కాటన్ లైనింగ్ అండి. స్టార్టింగ్ ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి కింద గేరా వస్తుంది కదా, దీన్ని నేను ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ వేసేస్తున్నానండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని చుట్టూ నీట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ మొత్తం ఫోల్డింగ్తో స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సాటిన్ క్లాత్ అదే విధంగా కుట్టుకోవాల్సి ఉంటుంది. క్యాన్ అయితే మనం ఏమి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది వచ్చేసి సాటిన్ లైనింగ్ అనమాట. దీన్ని కూడా నీట్గా మనం ఇలా 2 ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తం రౌండ్ స్టిచ్ వేసేయాల్సి ఉంటుంది. సాటిన్ క్లాత్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్తో స్టిచ్చింగ్ అయితే మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ కాటన్ ఉంది కదా, ఫస్ట్ తీసుకున్న లైనింగ్ది ఫస్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాన్ పెట్టుకోవాలండి. క్యాన్ కూడా మనం ఇదే విధంగా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ సెకండ్ లేయర్ వచ్చేసి క్యాన్ పెట్టుకోవాలి. థర్డ్ లేయర్ వచ్చేసి సాటిన్ పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా సాటిన్ది ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఇది మెయిన్ క్లాత్ అనమాట. సో ఈ విధంగా వస్తుంది. మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి. ఈ 4ని కూడా మనం ఈ పైన భాగంలో అటాచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ చుట్టూ కూడా ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి. 4 లేయర్స్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటున్నాను. పైన మొత్తం కూడా 4 లేయర్స్ కలిపి స్టిచ్ వేసేసానండి. ఇది మెయిన్ది, ఇది సాటిన్, ఇది క్యాన్, ఇది నార్మల్ కాటన్ లైనింగ్. సో ఈ 4 లేయర్స్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నడుముకి బెల్ట్ పట్టి వేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం నేను ఈ 2 తీసుకున్నానండి. మెయిన్ క్లాత్ ఒకటి, సాటిన్ ఒకటే తీసుకున్నాను. ఇంకా ఎక్కువైతే బాగా మందం అయిపోతుంది కాబట్టి నేను ఈ 2 యూస్ చేసి పట్టి వేసుకుంటాను అనమాట.
సో ఇది వచ్చేసి నేను కొంచెం పెద్ద బిట్ తీసుకున్నానండి. ఇంత పట్టే అవసరం ఉండదు మనకి, 1.5 ఇంచ్ అలా అయితే సరిపోతుంది. సో ఎక్సెస్ ఉన్నది కట్ చేసేసుకుని ఇది దీనిపైన మెయిన్ క్లాత్ పెట్టుకుని నేను స్టిచ్ వేసుకుంటాను. ఈ మెయిన్ క్లాత్ కూడా చూడండి, ఇటు సైడ్ వచ్చేసి ఈ అంటే మనకి ఇట్లా బీడ్స్ లాగా వచ్చినాయి కదా, ఈ బీడ్స్ వచ్చినాయి పైన పార్ట్లో ఉంటుంది. లోపల వచ్చేసి ఇది ప్లెయిన్ నెట్టేనండి, దీనికి అటాచ్గా ఉన్నది. ఎడ్జెస్లో మనకి ఇలా ప్లెయిన్ నెట్ వస్తుంది. సో ఇది నేను లోపల ఫోల్డింగ్ పెట్టుకుంటాను, ఎందుకంటే గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటుంది బేబీకి. సో ఈ విధంగా వేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి బెల్ట్ పార్ట్ అండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టుకున్నాను, తర్వాత సాటిన్ పెట్టుకుని ఇలా ఫస్ట్ అంతా చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి కొంచెం ఫోల్డ్ చేసుకుని ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఈ స్కర్ట్ పార్ట్కి కూడా కొంచెంగా, అంటే ఎక్కువ కాదండి, కొంచెంగా దీన్ని ఇక్కడ వరకు నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అంటే జస్ట్ ఒక 2 ఇంచెస్ చేసుకుంటే సరిపోతుంది స్కర్ట్ పార్ట్కి. ఈ నడుము పట్టి అనేది లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసానండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఈ సైడ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. చూడండి, మనం బోత్ సైడ్ కూడా ఇలా ఒక 2 ఇంచెస్ ఉండేలాగా స్కర్ట్ పార్ట్ని కూడా ఫోల్డ్ చేసుకున్నాం కదా. సో ఇది రెండు కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకుని ఇక్కడి నుంచి మనం ఈ లేయర్స్ అన్నీ కలుపుకుంటూ మొత్తం జాయిన్ చేసుకోవాలండి నీట్గా. ఇవి లేయర్స్ అన్నీ చూసుకొని ఈ 4 మెటీరియల్స్ని కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. ఒక 2 టైమ్స్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను జాయిన్ చేసేసుకున్నాక రెడీ అయిపోతుంది, చూపిస్తాను మీకు ఎలా ఉందో. మొత్తం స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇలా 4 లేయర్స్ వచ్చింది చూడండి, ఫుల్ గేరా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇది 6 మంత్స్ నుంచి 1 ఇయర్ బేబీ వరకు వస్తుంది నేను పెట్టిన మెజర్స్ అయితే. ఇప్పుడు స్కర్ట్స్కి టాసల్స్ చేసుకుందామండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పార్ట్ అనుకోండి, ఇది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్స్ అనమాట. బ్యాక్ సైడ్ ఒకవైపు, ఫ్రంట్ సైడ్ ఒకవైపు టాసల్స్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ముందుగా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని వచ్చేసి హాఫ్కి కట్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా పెట్టుకొని చూడండి, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ ఎక్సెస్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ హాఫ్కి కట్ చేసుకుంటున్నాను. అంటే మనకి ఇవి 4 పీసెస్ వస్తాయి. అంటే ఫ్రంట్ సైడ్ ఒకవైపు, బ్యాక్ సైడ్ ఒకవైపు యూస్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఈ స్కర్ట్స్కి ఒక సైడ్ ఇలా థ్రెడ్ ఎక్కించుకున్న దానికి ఈ విధంగా పెట్టి ఇలా కొంచెం థ్రెడ్ అట్ పెట్టుకోవాలండి. సో ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక 2-3 టైమ్స్ స్టిచ్ వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. స్టిచ్ వేసి ఈ విధంగా రివర్స్ చేసుకుంటే ఇలా వస్తుందండి. ఇది నీట్గా షేప్గా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా షేప్గా కట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి రిమైనింగ్ మొత్తం కూడా సపరేట్గా నేను ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నానండి. అన్నీ కూడా ఈ విధంగా వేసుకొని ఈ ఎక్సెస్ పార్ట్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా స్టిచ్ వేసేసుకుని అన్నీ సపరేట్గా వేసుకొని చూపిస్తాను. స్టిచ్ వేసుకున్న తర్వాత వీటిని టర్న్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే
ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. రెండు వైపులా కూడా ఈ విధంగా ఒకటైతే స్టిచ్ వేసేసి ఉంచానండి ఆల్రెడీ. దీనికి ఇవి వచ్చేసి నేను చేత్తో స్టిచ్ వేస్తాను, హ్యాండ్తో అన్నమాట. చూడండి ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను పక్కన. ఇవి రెండు వైపులా ఇవైతే దీనికి స్టిచ్ వేసేసానండి అటాచ్డ్గా. రిమైనింగ్ హ్యాండ్తో చేస్తాను. ఇప్పుడు వచ్చేసి కింద లేస్ వేసుకుంటున్నానండి. ఇలా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి పట్టుకొని ఈ చుట్టూ రౌండ్గా ఈ విధంగా లేస్ వేసుకుంటున్నాను. చుట్టూరా కూడా ఈ విధంగా లేస్ వేసానండి. అంటే ఇక్కడ కూడా బీడ్స్ వచ్చినాయి కాబట్టి ఈ విధంగా వేస్తే అందంగా ఉంటుందని ఈ విధంగా వేశాను. ఈ స్కర్ట్కి టాసల్ అయితే నేను ఈ విధంగా మిషన్ మీద స్టిచ్ చేశానండి. ఇది ఇప్పుడు వచ్చేసి దీనికి నేను కొంచెం అట్రాక్షన్గా కనిపించడం కోసం కింద బీడ్స్ అవి యాడ్ చేసుకొని ఇవి కూడా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ముందుగా వచ్చేసి నేను ఈ టాసల్కి ఈ విధంగా తీసుకున్నాను కదా, కోన్ షేప్లో ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి కింద నీడిల్ ఎక్కించుకొని, ఇది నార్మల్ సూది దారమేనండి, హెమ్మింగ్తో చేస్తున్నాను. ఇది వచ్చేసి ఇలా గోల్డ్ బాల్ ఎక్కించుకున్నాను. దీన్ని ఈ విధంగా ఇచ్చేసి క్రిందికి అనేసాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక గోల్డ్ బాల్ అనేది ఎక్కించుకుంటున్నానండి ఈ విధంగా. సో మళ్ళీ ఇంకొకసారి నేను దీన్ని ఈ విధంగా పైకని ఈ గోల్డ్ బాల్లో నుంచే ఇంకొకసారి గట్టిగా స్టిచ్ చేసుకుంటానండి. అంటే ఇలా 2 టైమ్స్ చేయటం వల్ల బీడ్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బోత్ సైడ్ కూడా ఇదే విధంగా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి దీన్ని నేను నీడిల్ని లోపలికి ఈ లేయర్లో నుంచి తీస్తున్నానండి, అంటే ఈ మిడిల్లో నుంచి తీస్తున్నాను. తీసి ఈ నీడిల్ని నేను ఈ పైన కోన్ షేప్గా ఉన్న వైపుకి తీస్తున్నాను అన్నమాట. ఈ విధంగా తీస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంకొక కోన్ని సేమ్ ఇదే మిడిల్లో ప్లేస్ చేసుకుంటున్నానండి. ఈ కోన్ షేప్ని మిడిల్లో ప్లేస్ చేసుకొని దీనికి మళ్ళీ సేమ్ ఇదే విధంగా గోల్డ్ బాల్ అనేది ఎక్కించుకుంటున్నాను. బోత్ సైడ్ కూడా కుట్టుకుంటున్నానండి. ఎందుకంటే టాసిల్స్ అనేవి అటు ఇటు మూవ్ అయినప్పుడు రెండు వైపులా కూడా మనకి ఈ గోల్డ్ బాల్ అనేది కనిపిస్తే అందంగా కనిపిస్తుంది. సో అందుకని నేను రెండు వైపులా వేసుకుంటున్నాను. ఈ విధంగా బోత్ సైడ్ కూడా గోల్డ్ బాల్ ఎక్కించుకున్న తర్వాత ఇందాకలాగానే ఈ మిడిల్ నుంచి కిందకి తీసేస్తున్నానండి. తీసేసి దీన్ని ఈ కోన్ షేప్లో ఉన్న టాప్ వైపుకి నీడిల్ని తీస్తున్నాను. సో ఇవి కూడా అదే విధంగా స్టిచ్ చేసుకుంటాను అన్నమాట. ఇలా కొంచెం ఇది లోపలికి కొంచెం పెట్టి స్టిచ్ చేస్తున్నానండి. అంటే ఈ విధంగా అన్నమాట. చూడండి బాగుంది కదా డిఫరెంట్గా. ఈ విధంగా బోత్ సైడ్ కూడా నేను వచ్చేసి 4 వేసుకున్నానండి ఇవి చిన్నవి. ఇది వచ్చేసి బిగ్ సైజ్ అన్నమాట. నేను మిషన్కి స్టిచ్ చేసింది బిగ్ సైజు. సో దీన్ని కూడా నేను ఈ విధంగానే ఫస్ట్ అయితే మిడిల్ ప్లేస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిడిల్ ప్లేస్ చేసేసుకుని ఇప్పుడు గోల్డ్ బాల్ ఎక్కించుకుంటున్నాను. సేమ్ మనం క్రింద ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగా అటు ఇటు గోల్డ్ బాల్ వేసేసుకుంటున్నాను. రెండోది కూడా రెడీ చేసేసానండి. చూడండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అనేది మనకి పెద్ద పెద్ద టాసిల్స్ కాబట్టి నేను ఈ విధంగా బిగ్ సైజ్లో చేశాను అనమాట. చూసారు కదండి మనం 1 ఇయర్ బేబీకి లాంగ్ స్కర్ట్ ఎలా కటింగ్ చేసుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. అదేవిధంగా టాసిల్స్ కూడా మనం చేసినాయనండి వీడియోలో చూసే ఉంటారు. చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. సో మనం వీటికనే కాదండి ఇవి బ్లౌజెస్కి అలా కూడా మనం టాసిల్స్ ఇలా మేక్ చేసుకోవచ్చు. చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. చాలా చాలా బాగుందండి. ఈ మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట స్కర్ట్ మెటీరియల్. సో ఇంకొంచెం లుక్ వచ్చింది. క్రాప్ టాప్ కూడా చాలా బాగుందండి. దీని మీదది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా ఆ వీడియోని కూడా వాచ్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో ఈ స్కర్ట్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.